సరోజమ్మ ఇక్కడ నువ్వు ఉండాలి మెయిన్ అంటే శ్రీకాంత్ రెడ్డి తెలుసు మన ఎంపీ అమ్మ ఏమత్తా బాగున్నావా అది మీరు స్టార్ట్ చేశారు కన్ఫామ్ అది రుణమాఫీ అయిపోయిందా మొత్తం డాక్టర్ అదంతా మా పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి గారితో కలిసి లక్ష్మీపల్లి మండలంలో కొన్ని కార్యక్రమాలు, అదే రకంగా సంబేపల్లి మండలంలోని సోమవరం గ్రామంలో గడప గడప కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజలు ఎక్కడ కూడా మాకు సంతృప్తిమైనటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అందట్లేదు. చాలా విషయాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందింది. చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలో మాదిరి ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, పక్కా గృహాల పథకాలు కానీ, పెన్షన్లు కానీ నిరుపేదలకు అందరికీ ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఉండడం చాలా దారుణం. రైతుల పరిస్థితి కూడా అలాగే ఉందని చెప్పి చాలామంది కోరడం జరుగుతుంది. అనేక మంది కిడ్నీల ఫెయిల్యూర్ బారిన పడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం రాయచోటి పట్టణ కేంద్రంలో వెంటనే డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ప్రతి గడపకి వెళ్ళినప్పుడు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేదు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు 80% ప్రజలు సంతోషంగా ఉన్నారు అని చెప్తారు. అమరావతి కూడా కేవలం గ్రాఫిక్స్తోనే పరిమితం చేస్తున్నారు, కానీ దాన్ని నిజమైనటువంటి రూపకల్పన చేయడానికి తను ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదు. ఎంతసేపు హడావిడి మీడియాలో వచ్చేదానికే ప్రయత్నాలు. దావోస్ పర్యటనకు వెళ్ళాడు. అక్కడ చూస్తే ప్రభుత్వం సొమ్ము దాదాపు 8 కోట్ల ప్రజల సొమ్మును అక్కడ కట్టి అది తినని ప్రత్యేక ఆహ్వానితంగా పిలిచిందని చెప్పుకోవటము చాలా వరకు శోచనీయం. ఇటువంటి పబ్లిసిటీకే తను ప్రాధాన్యత ఇస్తున్నాడు, కానీ ఎటువంటి డెవలప్మెంట్కు అతను ప్రాధాన్యతను ఇవ్వకపోవటం ప్రజలందరూ ఆగ్రహంతో ఉన్నారు. గడప గడప వైఎస్ఆర్ కార్యక్రమం భాగంగా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారితో ఈరోజు పర్యటించడం జరిగింది. రాయచోటి నియోజకవర్గంలో, అదేవిధంగా మొత్తం రాజంపేట నియోజకవర్గంలో ఈసారి కరువు విపరీతంగా ఉంది. వర్షాలు ఏమాత్రం లేవు. తాగునీటి సమస్యతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఎంతసేపటికి విదేశ పర్యటనలోనే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎక్కడ చూసినా హంగు ఆర్భాటం చేస్తున్నారు, కానీ క్షేత్రస్థాయిలో ప్రజలకు కావాల్సిన వసతులు కల్పించలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా ఎక్కడైతే హౌసింగ్ బిల్లులు 2.5 సంవత్సరాలుగా బిల్లులు కూడా చెల్లించని పరిస్థితిలో ఉన్నారు. సగం కట్టేసిన ఇల్లులు అలాగే ఉన్నాయి. కొత్త ఇల్లులు కూడా ఒక గ్రామానికి 3-4 ఇస్తున్నారు, కానీ అది కూడా గ్రామ కమిటీలు పెట్టి కేవలం తెలుగుదేశం కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఈ మధ్యలో టీవీలో చూసాము, మీడియాలో చూసాము, ముఖ్యమంత్రి గారు నన్ను గుర్తుపెట్టుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు రైతాంగాన్ని అందరినీ కూడా నాశనం చేసిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు నిలిచిపోతారు. పత్రికా ప్రకటన ద్వారా నేను రుణమాఫీ చేస్తానని చెప్పి, డ్వాక్రా సంఘాలకు నేను రుణమాఫీ చేస్తానని చెప్పి, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ మాటలన్నీ మార్చేసి మొదటి సంతకం అని చెప్పి, 2వ సంతకం, 3వ సంతకం అని చెప్పి మభ్యపెట్టి ఈరోజు చేయని పరిస్థితి కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దాదాపు 3 సంవత్సరాలు గడిచింది ప్రభుత్వం, ఇంకా మిగిలింది 2 సంవత్సరాలు. త్వరలోనే బడ్జెట్ రాబోతా ఉంది. కనీసం ఇప్పుడన్నా కళ్ళు తెచ్చుకొని ఈ బడ్జెట్లో అన్నా నిధులు కేటాయించి ప్రజలకు మేలు జరగాల వ్యవహరించాలని చెప్పి కోరుకుంటున్నాను.